ఆడపిల్లకి ప్రతి నెల ఋతుక్రమం రావడం అనేది ప్రకృతి ఇచ్చిన ఒక నిబంధన. ప్రతి నెల తనకు తాను మామూలుగా మనకి ఎప్పుడైనా ఒక చిన్న జ్వరమో, ఒక చిన్న వామిటింగ్ సెన్సేషనో, ఫీవరిష్‌నెస్సో ఉంటేనే మనం కొంచెం కంగారు పడతాం. స్టమక్ పెయిన్ లాంటివి ఉంటేనే బాధపడిపోతాం. అలాంటిది ప్రతి నెల ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎలా ఉన్నా ప్రతి నెల తప్పనిసరిగా హార్మోనల్ చేంజెస్, మూడ్ స్వింగ్స్, ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ఎక్కువ అవ్వడము, లేకపోతే కనుక క్రాంప్స్ రావడము, పెయిన్ రావడము, అన్నిటికన్నా ముఖ్యంగా హెడేక్ లాంటి అంటే అనేకమైన ఇలాంటి ఒకానొకటి తప్పించుకోలేని తప్పదన్న ఒక నిబంధన ప్రకృతి ఆమెకిచ్చినప్పుడు ఖచ్చితంగా మిగతా సొసైటీలో ఉన్న వారందరూ దాన్ని ఎలా చూడాలో అనేక మంది చెప్పినా ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేసి చెప్పాల్సిన అత్యద్భుతమైన తీర్పు. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 3 నెలల తర్వాత మళ్ళీ దీన్ని రివ్యూ చేస్తాం, పేపర్కి మాత్రమే ఈ యొక్క జడ్జిమెంట్ని మేము పరిమితం చేయటం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం. ఇద్దరు పురుష న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. కోర్టు గోడల మధ్యన ఆగిపోకూడదు. ఇది కేవలం తనకే సంబంధం లేకుండా పుట్టుకతోటే ఆడపిల్లకు పెట్టబడిన ఒకానొక బరువు లాంటి బాధ్యత లాంటి పెయిన్ని సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది అని గొంతెత్తి ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాల వారు వినాలిది అని సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఇది. ప్రతి స్కూల్లో కంపల్సరీగా నాప్కిన్స్ సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించి విడివిడిగా ఉండాల్సిన బాత్రూమ్ ఇతరత్ర వాటికి సంబంధించి అనేకమైన నియమ నిబంధనలని ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా మినిస్ట్రల్ హైజీన్ కూడా ఉంటుందని చెప్పబడిన తీర్పు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆర్టికల్ 21A విద్యా హక్కుకు సంబంధించి చెప్తుంది. విద్యా హక్కు అంటే చదవడం మాత్రమే కాదు, చదువుకి వెళ్ళడం మాత్రమే కాదు, ఆ వ్యక్తికి విద్యా హక్కు ద్వారా ఒక ఎడ్యుకేషన్ వస్తే మిగిలిన హక్కులను కూడా కాపాడుకోగలిగినంత పరిజ్ఞానం వస్తుందని చెప్పగలిగిన రిలయబిలిటీకి సంబంధించిన ఇట్లాంటి అనేకమైన అంశాలని చర్చించిన జడ్జిమెంట్. ఒక్క మాట చెప్పాలి అంటే బహుశా భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నదగ్గ జడ్జిమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇప్పుడు మనం చెప్తున్న ఈ జడ్జిమెంట్. నేను వ్యక్తిగతంగా ఈ మినిస్ట్రియల్ హైజీన్కి సంబంధించి ఇటీవల అంజనీ ఫౌండేషన్ వారితో కలిసి, అదేవిధంగా డాక్టర్ రమ్య సౌజన్య గైనకాలజిస్ట్ గారితో కలిసి చేస్తున్న ప్రోగ్రాం జస్ట్ మొన్న ఆగస్టులో స్టార్ట్ చేసాం. నాకు తెలిసి చాలా ముదావహమైనది. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.